ఏపీలో కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రముఖ దేవాలయాల్లో ప్రసాదంలో నాణ్యతపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా విజయవాడ దుర్గగుడి లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు కలకలం రేపాయి. ప్రసాదంలో నాణ్యత లోపించడంపై భక్తుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. లడ్డూ ఫోటోలను మంత్రులు ఆనం, లోకేష్లకు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. దీంతో తప్పు జరిగింది, మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటామని మంత్రి ఆనం రీట్వీట్ చేశారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సురేందర్ అందిస్తారు. సురేందర్, అనుకుని విజయవాడ దుర్గగుడి ప్రసాదంలో వెంట్రుకలు కలకలం రేపాయని చెప్పొచ్చు. నిన్న ఒక భక్తులు దుర్గమ్మని దర్శించుకున్న తర్వాత ప్రసాదాన్ని తీసుకున్నారు. అయితే తన ప్రసాదంలో వెంట్రుక వచ్చింది, అదే పొరపాటున వచ్చి ఉంటది కదా అని చెప్పి ఆయన లైక్ తీసుకున్నారు. అయితే ఆ సాయంత్రం అదే మళ్ళీ వాళ్ళ మిస్సెస్ కూడా లడ్డూ ప్రసాదాన్ని తీసుకున్నారు. ఆ లడ్డూలో కూడా వెంట్రుక రావడంతో ఆ ఫోటోల్ని ఆయన ట్వీట్ రూపంలో పెట్టిన పరిస్థితి. ఆ ట్వీట్ ని ఎవరైతే దేవాదాయ శాఖ మంత్రి ఉన్నారో ఆనం రామనారాయణ రెడ్డికి, అదేవిధంగా మరొక మంత్రి నారా లోకేష్ కి ఆయన ట్యాగ్ చేశారు. ఏంటి ఈ పరిస్థితి, పూర్తిగా నాణ్యత లోపించింది లడ్డూలో, దీని మీద చర్యలు తీసుకున్నట్టు ఆయన చెప్పిన పరిస్థితి. ఉదయం ఇంటికి వచ్చిన లడ్డూకి సంబంధించిన ఫోటోలు నా దగ్గర లేవు, కానీ మా మిస్సెస్ తీసుకున్న ఏదైతే లడ్డూ ఉందో దాంట్లో ఇంటికున్న ఫోటోలు నేను ఇక్కడ మీకు ట్యాగ్ చేస్తున్నట్టు ఫోటోలు కూడా ఆయన ట్యాగ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాని మీద ఆనం రామనారాయణ రెడ్డి కూడా అందించారు. ఇటువంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాం, పూర్తిగా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూనే లడ్డూ తయారుంటుంది, నేనే స్వయంగా వెళ్లి ఆ లడ్డూ ఎక్కడైతే తయారు చేస్తారో అవన్నీ కూడా పరిశీలిస్తానంటూ ఆయన రిప్లై ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా దేవాలయాల్లో ప్రసాద విషయంలో నాణ్యత అయితే పూర్తిగా లోపిస్తున్నట్టు కనిపిస్తుంది. ప్రతి చోట కూడా ఇదే పరిస్థితి అయితే వస్తుంది. ప్రధానంగా దుర్గగుడికి సంబంధించి చూసుకుంటే గత నెల రోజులుగా దుర్గగుడి వివాదంలోనే పూర్తిగా ఉంది. దర్శనాల దగ్గర నుంచి మొదలుకొని అన్న ప్రసాదాల దగ్గర నుంచి మొదలుకొని ఆఖరికి ప్రసాదం వరకు కూడా పూర్తిగా వివాదాల్లోనే దుర్గగుడి ఉందని చెప్పొచ్చు. రీసెంట్ గా 2 రోజుల క్రితం మనం చూసుకుంటే కనుక దర్శనాలన్నీ కూడా చేపిస్తామని చెప్పి కొంతమంది దళారులు తయారయ్యారు. భక్తులు ఎత్తన ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను టార్గెట్ చేసి పెద్ద ఎత్తున ఆలయం ఆదాయానికి గండి కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రసాదంలో లోపం వస్తుంది, నాణ్యత ప్రమాణాలు పాటించట్లేదు. చివరికి తల వెంట్రుకలు కూడా లడ్డూలు వస్తున్న పరిస్థితి. చాలా ఇతర ప్రాంతాల్లో లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించే వాళ్ళు ఆ ప్రసాదం స్వీకరిస్తే కనుక ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకుంటే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుందని వాళ్ళంతా భావించే పరిస్థితి. కానీ అటువంటి ప్రసాదంలో కూడా నాణ్యత లోపించడం, తల వెంట్రుకలు రావడంతో భక్తులు అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి. పూర్తిగా దేవాలయాల వ్యవస్థ ఒక సమగ్ర విచారణ జరిపించారు. ఎక్కడైతే ఈ ఉన్నాయో నాణ్యత లోపాలు బయటపడుతున్నాయో వాటి మీద విచారణ జరిపించాలంటూ కూడా చాలా మంది భక్తులు కోరుతున్న పరిస్థితి అయితే అన్ని ఆలయాల్లోనే కనిపిస్తుందన్న పరిస్థితి. అయితే ప్రభుత్వం మాత్రం దీని మీద జస్ట్ ట్వీట్ల రూపంలో చెప్పి వదిలేస్తుంది తప్ప పూర్తిగా విచారణ చేపించట్లేదు, సరైన ప్రమాణాలు పాటిస్తూ సరైన చర్యలు తీసుకోవట్లేదు అనేది కూడా భక్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుందని చెప్పాలని. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.